తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు? ప్రస్తుతం సచివాలయంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 30తో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండటంతో ఆయనకు మరో 3 నెలల పొడిగింపు ఇస్తారా లేక కొత్త సీఎస్ ను నియమిస్తారా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సీఎస్ రేసులో జయేష్ రంజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల్లో ఆయనకు ఉన్న అనుభవం కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సీనియారిటీ పరంగా శశాంక్ గోయల్ కు ఆధిక్యం ఉన్నప్పటికీ మరో 3 నెలల్లో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది. కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు పేరు కూడా చర్చలోకి రాగా ఆయన రాష్ట్రానికి వస్తేనే సీఎస్ రేసులో ఉండే అవకాశం ఉండనుంది. సీనియారిటీ, పరిపాలనా అనుభవం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రామకృష్ణారావుకు పొడిగింపు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. మరి పొడిగింప, కొత్త సీఎస్ నియామక అనే ఉత్కంఠ కొనసాగుతుంది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ కొత్త సీఎస్ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కొత్త సీఎస్ రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారావు తనదే పొడిగింపు ఉండే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శిగా ఈ నెల 30 తేదీన రామకృష్ణారావు పదవి కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ అతనికి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వము ఎక్స్టెన్షన్ చేసింది, పొడిగించింది. ఒకసారి 7 నెలలు, మరొకసారి 3 నెలలు, అంటే 10 నెలలు ఇప్పటికీ అతని పదవీ కాలం పొడిగించింది. ప్రస్తుతం అతను రిటైర్మెంట్ అయినప్పుడు కూడా తన పదవిని పొడిగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ నెల 30 తేదీన రామకృష్ణారావు గతంలో 3 నెలలు పొడిగించిన తేదీ కూడా ఈ నెల 30 తేదీన కంప్లీట్ అవుతుంది. కాబట్టి తదుపరి చీఫ్ సెక్రటరీ ఎవరు అనే చర్చ జోరుగా సచివాలయంలో కొనసాగుతుంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈసారైనా తమకు అవకాశం కల్పిస్తారా లేదా మళ్ళీ అతనికి అవకాశం ఇస్తారా అనేది కూడా జోరుగా సచివాలయం వర్గాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతము శశాంక్ గోయల్తో పాటు జేఎస్ రంజన్, వీరిద్దరు కూడా చాలా సీనియర్ ఐఏఎస్ అధికారులు. జేఎస్ రంజన్కి గతంలో ఐటీ శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గత ప్రభుత్వం 15 సంవత్సరాల కాలంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు రావడంలో జేఎస్ రంజన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులలో సీనియారిటీ, సిన్సియారిటీ ప్రామాణికంగా ఈ యొక్క సిఎస్ పదవిని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరోవైపు రామకృష్ణరావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రామకృష్ణారావుని మరొక 3 ఏళ్ల పాటు పొడిగించాలా అన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఒకవేళ పొడిగిస్తే మాత్రం ఈసారి కేంద్రం డిఓపిటి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి ఎందుకంటే గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి 3వ అతని పదవీకాలం పెంచాలంటే ఖచ్చితంగా కేంద్ర అనుమతి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి తరుణంలో జేఎస్ రంజన్ ఇప్పుడు రేస్లో మొట్టమొదటి ప్రాధాన్యత అయితే అతనికి ఉంది. దాని తర్వాత శశాంక్ గోయల్, అంటే అతనికి మరొక 3 ఏళ్ల పదవి, 3 నెలల కాల పరిమితి ఉంది. కాబట్టి మరి అతనికి ఏమైనా అవకాశం కల్పిస్తారా? మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి సంజయ్ జాజు అనేటువంటి అతను కూడా ఇప్పుడు మరి కేంద్ర సర్వీస్లో ఉన్నాడు. అతను మరి రాష్ట్రానికి వస్తే సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, మరోవైపు అతనికి ప్రాధాన్యత కూడా కల్పించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క 4 ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రేస్లో మాత్రం అటు జేఎస్ రంజన్లే ఉన్నాడు. మరి జేఎస్ రంజన్కి రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే జేఎస్ రంజన్ గత ప్రభుత్వంలో కూడా చురుగ్గా పనిచేస్తున్న వ్యక్తికి మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి అనుమతి అటు చీఫ్ సెక్రటరీగా పదవి కట్టబెడుతుందా లేదని కూడా సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు చాలామంది అధికారుల పేర్లున్నప్పుడు కూడా కొన్ని కేసుల కారణంగా, అటు ఈ ఫార్ములా కార్ రేస్ కేసుల కారణంగా కొంతమంది అధికారిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా వీరికి సంబంధించిన విషయంలో అటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు పదవి ఈ నెల 30తో కంప్లీట్ అవుతుంది. కాబట్టి అతనికి పదవిని మరి 3 నెలల పాటు పొడిగిస్తారంటూ కూడా ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. మరి ఇప్పటికే 2 సార్లు పదవి పొడిగించిన నేపథ్యంలో మరి 3వసారి కూడా పొడిగిస్తుందా లేదా, మరి వేరే కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా అనేది మాత్రం ఈ 2-3 రోజుల్లోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.